హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజు చేసుకోబోయేది లీవర్ కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు నీరసంగా ఉన్నప్పుడు కానీ, ఒంట్లో బాగాలేనప్పుడు కానీ లీవర్ తెచ్చుకొని లీవర్ ఫ్రై అయినా చేసుకొని తిన్నా చాలా మంచిది. కర్రీ చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. 2 పావుల వరకు మసాలాని వేసేసుకోవాలి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న లీవర్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత తీసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. 1 స్పూను కారము, 1 స్పూను ఉప్పు వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని వాటర్ అంతా ఇంకేలా ఒకసారి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి అవసరమైతే వాటర్ని వేసుకోవాలి, లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేను కాస్త వాటర్ని వేసి మళ్ళీ ఉడికించాను. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని 1 స్పూన్ వరకు గరం మసాలాను, 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. లీవర్ కర్రీ చాలా బాగుంటుందండి. పూరీలోకైనా, బగారులోకైనా, వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. నేను చేసిన లీవర్ కర్రీ మీకు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి లైక్ కొట్టండి. చూడండి, లీవర్ కర్రీ చాలా బాగుంటుందండి. నేను చేసిన వీడియో నచ్చినట్టయితే నేను చేసిన లివర్ కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ సపోర్టు ఇంకా కావాలండి. నేను మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. నాకు ఇంకా సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. వీడియోను షేర్ చేయడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ. మరొక వీడియోలో మళ్ళీ